గుడ్ హెల్త్ లోపల హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ ఏంటి? తినరా మై మరచి, తినరా మై మరచి. ఏంటిది అది? వేప చిగుళ్ళ వేపు చూడండి. వేప చిగుళ్ళ వేపు చూడండి. వేప చిగుళ్ళ చేదుగా ఉంటాయి కదా. వేపు ఏంటి అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, తినదగిన వాటిలో శక్తివంతమైన వాటిని తినాలని ధ్యాస, వండాలని తపన ఉండాలి కానీ కూరగా వండుకోవడానికి పనికిరానిది ఏదీ లేదు ఈ భూమిపైన. ఆఖరికి వేప చిగురు కూడా మిత్రమా. చిగురాకుల్లో వేప చిగురు శక్తివంతమైంది. అమృతానికి వేప చిగురు మారుపేరు. ప్రకృతి సంపదలో ఆహారయోగ్యమైన ఔషధాలను వంటగదిలోకి తెచ్చిన పాకశాస్త్ర కోవిదుడు నలుడు. అందరికీ తెలుసు, నలభీమ అంటారు కదా మగ పురుషులు వంట చేస్తే కదా. మేడికాయలతోనూ కలబందతోనూ వేప చిగుళ్ళతోనూ ఆఖరికి జిల్లడాకులతో కూడా ఆయన ఆరోగ్యదాయక వంటకాలను చేసి చూపించాడు. ఇప్పుడు చెప్పినటువంటి వంటకాలు ఎవ్వరం కూడా తిని ఉండరు, నేను కూడా తినలేదు. వేప సర్వరోగ నివారణి అని ఇవాళ కొత్తగా చెప్పాల్సింది లేదు. లేత వేప చిగుల్లో చేదు తక్కువగా ఉండటమే కాకుండా తేలికగా అరిగేదిగా ఉంటుందంట, చరవనిస్తుందట, జఠరాగ్నిని పెంచుతుందట. తద్వారా షుగర్స్, కొవ్వు పదార్థాలు తేలికగా వంటబట్టి శరీరానికి శక్తిగా మారతాయట. దప్పిక తీరుస్తాయట, దగ్గు కపాలను కూడా ఆపుతాయట, జ్వరాన్ని నివారిస్తాయట, నోటికి అన్నహితవుని కలిగిస్తాయట. ఇవి ఒక్కటి మనకు తెలియదు కదా, ఇప్పుడే తెలుసుకుంటున్నాం. సూక్ష్మజీవుల దోషాలను పోగొడతాయి, అల్సర్లు త్వరగా మాడేలా చేస్తాయి, వాంతి వికారాలను తగ్గిస్తాయి. అతిసార వ్యాధి ఏర్పడినప్పుడు విరేచనము నీటి శాతాన్ని తగ్గించి శోషణ రాకుండా కాపాడతాయట. చర్మ రోగాలను, ఎలర్జీ వ్యాధులను పోగొడతాయి. షుగర్ వ్యాధికి శత్రువుగా పనిచేస్తాయట. అందుకే కొద్దిమంది ఇది విన్నా, కొద్దిమంది తినంగా కూడా చూశాను. అప్పుడప్పుడు కొన్ని ఉట్టిని జేబులో పెట్టుకుంటారు, ఉద్యోగం చేసేటప్పుడు కూడా నోట్లు వేసుకునేవారు కొద్దిమంది సార్లు చూశాను నేను. ఇంతకన్నా ఏమి కావాలి? త్రిదోష శమనం పథ్యం సర్వవ్యాధిహరం శుభం. ఒక గొప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే అన్ని దోషాలను, వ్యాధులను తగ్గించడమే కాదు, అవి రాకుండా కూడా ఇవన్నీ కూడా కాపాడుతుంటాయట. నలుడు శుభం అనడం ద్వారా వేప చిగుళ్ళను తినటం అనేది మంగళకరమైన, శుభప్రదమైన అంశముగా పేర్కొన్నాడు. సర్వపాపహరం అనటము లాంటిది. ఇప్పటి వరకు ఈ విషయాలు మనకెవ్వరికి తెలియదు, అంతేగా. ఇప్పుడు మనం ఏంటంటే వేప చిగుళ్ళతో కూడా కూర చేసుకుంటారట. ఇప్పుడు తెలుసుకుందాం మిత్రమా. వేప చిగుళ్ళ కూర. లేత వేప చిగుళ్ళలోని ఈనెలు, కాడలు తొలగించి సన్నగా తరిగి ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. వాటితో పాటు కొద్దిగా గరిజేరు, పునర్నవ, అటిక, మామిడి ఆకులట, లేదా కామాంచి కాయలు లేదా పత్తి ఆకులు కలిపి అరగంట నానబెట్టి తర్వాత శుభ్రమైన నీటితో కడగాలట. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి తాలింపు ద్రవ్యాలు వేసి ఈ ఆకులన్నింటిని మెల్లగా మగ్గించాలట. అంటే మెల్లగా వేయించాలన్నమాట. తక్కువ సెక పైన వేయించాలి, అంటే తక్కువ ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. తర్వాత ఇష్టమైన సంబరాలను నూరి కలిపి కొద్దిసేపు ఉమ్మగిళ్ళనివ్వాలి. అంటే మన ఇష్టమైనటువంటి ఏంటిది, కొబ్బరినే కానీ లేకపోతే నువ్వుల పిండి, పల్లీల పొడి ఉంటాయి కదా, వేరుశెనగ పిండి, ఏవైనా వేసి కలిపి కొద్దిసేపు మగ్గనించాలట. సంబరాలు కలిసిన తర్వాత వేపలోని చేదు గణనీయంగా తగ్గి కూరకు మృదు మధురమైన రుచి వస్తుందట. చివరగా స్వల్పంగా పచ్చకర్పూరం వంటి పరిమళ ద్రవ్యాలు చేర్చి వేడివేడిగా వడ్డించాలి. అసలు పచ్చకర్పూరం అనేది ఒక దేవాలయంలో, తీర్థంలో తప్ప మనం ఎప్పుడు కూడా ఇంట్లో వాడినట్టుగా లేదు. నేనైతే ఎప్పుడు ఇంట్లో వంటకాలలో తినలేదు. ఏదో దేవాలయంలో ప్రసాదాలు, పులిహోరల్లోనూ మరియు తీర్థంలోనే తీసుకున్నాను మిత్రమా. వేప చిగుళ్ళ కారం పొడి.
లేత ఎర్రగజ్జేరు ఆకుల్ని వేప చిగుళ్ళని సమానంగా తీసుకొని పసుపు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి పొడిగుడ్డతో లేదా తువ్వాలతో తడి తుడిచి గాలికి ఆరనిచ్చి ఒక బాండీలో వేసి పైన వేగనించి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా నువ్వులు, తగినన్ని ఎండు మిరపకాయలు, తగినంత చింతపండు, ఇంగువ విడివిడిగా వేగించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కమ్మని వేప చిగుళ్ళ కారం పొడి. రోజు ఒక చెంచాడు మొత్తాదులో వేడన్నంలో మొదటి ముద్దగా తినేవారికి ఆరోగ్యం స్వంతం. బిట్టర్ టానికుల్లో వేప చిగుళ్ళది 1వ స్థానమట. షుగర్ని, కొవ్వుని కరిగించి శక్తిగాను శరీర నిర్మాణానికి సహకరించేవిగాను చేస్తాయి. పేరట్లో వేప చెట్టు ఉన్నవాళ్ళు సీజన్లో వేప చిగుళ్ళను సేకరించుకొని ఆరబెట్టి వేగించి భద్రపరచుకోవచ్చు. అంటే వేప చిగుళ్ళు అన్ని టైంలో దొరకాయి కదా, వేప చిగుళ్ళే అంటున్నాడు, ముదిరిన ఆకు కాదు. ముదిరిన ఆకు మండలు దొరుకుతాయి మనకు. ఈ వేప చిగురు అంటే మరీ చిన్నగా ఉంటాయి ఆకులు, ఇట్లా లేత ఆకుపచ్చ కలర్లో. అప్పుడు తీసుకొని వీటిని కడిగి ఎండబెట్టి కూడా మనం వరుగులు చేసుకుంటాం కదా, బెండకాయ, దొండకాయ, వంకాయ వరుగులు ఒకప్పుడు చేసేవాళ్ళు అమ్మమ్మ, నానమ్మ, తాతలు. అలా దీన్ని ఆరబెట్టి మనం స్టోర్ కూడా చేసుకొని అవసరం ఉన్నప్పుడు ఇలాంటి పొరలను తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదట. కాబట్టి ఇప్పటి వరకు దీని గురించి ఎవ్వరం కూడా నేను మట్టుకు తినలేదు, టేస్ట్ కూడా చెయ్యలేదు. ఎప్పుడు వేప పువ్వును కొంచెం తింటాం మనము. ఉగాది పచ్చడి, తెలుగు సంవత్సరాదిలో ఉగాది పచ్చడి చేసినప్పుడు అప్పుడు వేప పువ్వుని వేస్తాం అందరూ. అప్పుడు మాత్రమే సేవిస్తాం సంవత్సరంలో ఒకే ఒకసారి. అంటే ఈ విధంగా వేప చిగురులకే ఇంత ప్రాధాన్యం ఉందంటే వేప పువ్వును కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మునగాకును వాడుకుంటాం, మునుగ పువ్వును కూడా వండుకుంటాం పప్పు వేసి. అలానే ఇది కూడా కొంచెం వేసి వండుకుంటే కూడా బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్ మిత్రమా, అంతే. నేను ఎప్పుడూ చేయలేదు, మునగాకు తిన్నాను కానీ వేప పువ్వుది, వేప చిగుళ్ళది తినలేను. ఈ వీడియో విన్న తర్వాత ప్రతి ఒక్కరూ తినడానికి ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మిత్రమా. మీకు ఇది నచ్చింది అనుకుంటాను కదా. ఏమంటున్నారు దీన్ని? ఎవరు నలుడు చేశాడట, మేడికాయలట. ఇవంతా తెలియదు కదా మనకు కదా, అసలే తెలియదు ఈ వీటి గురించి అసలు కదా. మనకు భగవంతుడు ఎన్నో ఉన్నాయి తెలియని విషయాలు, కానీ అవన్నీ తెలుసుకునేలోగా మన సమయము మనకు రథం వచ్చేస్తుంది కాబోలు. కాబట్టి అప్పటి వరకన్నా మనము ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీరందరూ ముందుండాలని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత వీలాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.